ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, ది మెర్సిఫుల్ కైండ్నెస్ బీ ఫర్ మై కంఫర్ట్. సామ్స్ 119 చాప్టర్ 76 వర్సెస్. నీ కృప నన్ను ఆదరించును గాక. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 76 వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి? దేవుని యొక్క కనికరం గురించి, దేవుడు మన కృప గురించి మనకి తెలియజేస్తున్నాడు. దావీదు రాసిన కీర్తనలు, మరి దావీదు ఏ విధంగా అయితే దేవుని కృపను పొందుకున్నాడో, ఏ విధంగా దేవుని కృప అతన్ని ఆదరించిందో మనకి తెలియజేస్తున్నాడు అన్నమాట. ఎంతగా తగ్గించుకొని వినయం కలిగి, విధేయత కలిగి, దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఎంతగా పశ్చాత్తాపడ్డాడో, మరి ఆ పరిస్థితిని బట్టి దేవుడు ఒక సాక్షి బిడ్డగా దావీదుని మన ముందు ఉంచాడని మనం అర్థం చేసుకోవాలి. దావీదు మరి నా హృదయానుసారుడని ఎన్నో మార్లు మనం విని ఉన్నాము. మరి దావీదు అంటున్నాడు, దేవుని కూడా ఒక ప్రణాళిక ఉంది అన్నట్లుగా. మరి అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప నన్ను ఎప్పుడు ఆదరిస్తుంది అని చెప్తున్నాడు. దేవుడు కూడా దావీదుకి వాగ్దానం ఇచ్చాడు, నీ కృప నన్ను ఆదరిస్తుంది. అంటే ఈ లోకంలో మనుషులు మనల్ని ఆదరించరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు. ఆయన కృపతో మనల్ని కప్పుతాడు, ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తాడని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తుంది. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు వాగ్దానంతో నాతో, మాతో, అందరితో మాట్లాడినందుకు వందనాలు. దావీదు ఏ విధంగా అయితే వినయత కలిగి నీ సన్నిధిలో ప్రార్థించాడో, కన్నీళ్ళు విడిచి ప్రభువా నీ చిత్తాన్ని కోరుకున్నాడు, నీ హృదయానుసారుడుగా ఉన్నాడు, నీ కృపను పొందుకున్నాడు, నీ కృప ద్వారా ఆయన ఆదరించబడ్డాడని వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు అట్టి కృప మాకందరికీ దయచేసి మమ్మల్ని మా కుటుంబాలను ఆదరించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్.